నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పసుపు గురించి యాంటీబయాటిక్గా వర్కౌట్ అవుతుందని చాలా వరకు పూర్వకాలం నుంచి వింటూనే ఉన్నాం. బట్ వాటి యొక్క పూర్తి బెనిఫిట్స్ ఏ విధంగా వస్తాయి, ఏ రూపంలో తీసుకుంటే మనం ఎలా తీసుకుంటే అంతే అంటారు? పసుపులు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ ఐటమ్ హ్యాస్ గట్ మల్టిపుల్ బెనిఫిట్స్. సో ఈ మల్టిపుల్ బెనిఫిట్స్లో యాక్చువల్లీ కొన్ని మెయిన్ బెనిఫిట్స్ నేను చెప్తాను మీకు. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యాంటీబ్యాక్టీరియల్, వన్ ఆఫ్ ద యాంటీవైరల్ అండ్ యాంటీఫంగల్ అండ్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ. ఆల్ దీస్ మెడిసినల్ ప్రాపర్టీ ఈస్ దేర్ ఇన్ ద టర్మరిక్. ఓకే, అండ్ నౌ డేస్ ఇప్పుడు కొంతమంది కంపెనీస్ ఏం చేశారంటే దే హ్యావ్ స్టార్టెడ్ producing the turmeric oil and the turmeric water, turmeric drops తయారు చేశారు. And for 30 ml drops they are selling for 5,000 rupees. Okay, that is so much of useful. 5,000కి అమ్ముతున్నారు 30 ml only. Okay, just imagine. And the oil, if you think of oil is sold out for more than 10,000 ఫర్ వన్ బాయిల్ అన్నమాట. సో అంత రేట్లో అమ్ముతున్నారు. అండ్ దట్ ఆయిల్ ఈజ్ బిన్ యూస్ఫుల్ ఫర్ ద క్యాన్సర్స్. ఎస్, దే ఆర్ యూజింగ్ నౌ డేస్. సో ఫర్ క్యాన్సర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు. బికాజ్ క్యాన్సర్స్ వచ్చిన తర్వాత మల్టిపుల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతుంది, మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతుంది బాడీలో. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఓకే, ఆ జాయింట్ పెయిన్స్కు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు. ఎస్, బికాస్ దీనిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా ఉంది. సో ఎప్పుడైనా సరే ఒకరికి జాయింట్లు ఇన్ఫ్లామేషన్ వచ్చేసింది, లేకపోతే జాయింట్ నొప్పి వస్తుంది, and maybe some sort of abnormality like rheumatoid arthritis case, elanti case lo kuda nenu valaku suggest chestanu, like you start taking this turmeric water. And you won't believe, I am telling you one, I remember correctly, once I went to a bank. So I had a discussion with the bank manager. Okay, just he said, sir, my mom is suffering with the joint pain. Can you tell me some sort of tips like which can cure the joint pains? నేను ఆ పేషెంట్కి చూడలే, జస్ట్ ఆయన ఓవరాల్గా చెప్పారు. నేను చెప్పా, ఓకే మీరు ఫస్ట్ ఇది చేయండి, ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే లైక్ ఇన్ కేస్ తగ్గకపోతే మీరు నా దగ్గరికి రావచ్చు, అదర్వైజ్ యూ స్టార్ట్ టేకింగ్ దిస్. సో హీ లిసన్డ్ అండ్ హీ వెంట్ హోమ్ అండ్ హీ స్టార్టెడ్ యూజింగ్ ఆల్ దిస్. ఓకే, టర్మరిక్ నేను ఎలా చెప్పాను, టర్మరిక్ పౌడర్ నేను చెప్పా, ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ తీసుకొని డైలీ బేసిస్లో ½ టీ స్పూన్ మీరు పాలు కలిపేసి తాగిపోయమని చెప్పండి అని చెప్పా. సో హాట్ మిల్క్లు కలిపేసి తాగడం వాళ్ళు మొదలుపెట్టారు డైలీ బేసిస్లో. ఓకే, ఆఫ్టర్ 3 months అగైన్ హీ హాజ్ కాల్డ్ మీ. 3 months తర్వాత నేను చెప్పా, అట్లా 3 months వాడండి, తర్వాత నాకు ఒకసారి అప్డేట్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ కొన్ని మెడిసిన్స్ మనం వాడవచ్చు, లేకపోతే అవసరం లేదు, దీనిలో తగ్గిపోతుంది అండ్ షీల్ గెట్ రిలీఫ్ అని చెప్పా. So and she has done that. She started taking that medicine and 3 months తర్వాత వాళ్ళ అబ్బాయి నాకు కాల్ చేసి సార్ మీరు అప్పుడు చెప్పారు కదా 3 months తర్వాత అప్డేట్ చేయండి అని. నా మదర్ చాలా బాగుంది ఇప్పుడు అండ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆ నొప్పిలన్నీ తగ్గిపోయి, అక్కడ కొంచెం బాపు ఉంటే బాపు కూడా తగ్గిపోయింది అండ్ బాగానే ఉంది. అండ్ అప్పటి నుంచి మేము కంటిన్యూస్గా వాడుతున్నాం. 3 months అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ చేయాలా లేకపోతే స్టాప్ చేయాలని అడిగారు. నేను చెప్పా, ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయింది కదా, ఇంకో మీరు డైరెక్ట్లీ మీరు మానేయకుండా యూ కెన్ గివ్ గ్యాప్ ఆఫ్ అట్లీస్ట్ 1 day 2 days గ్యాప్లు ఒక్కొక్కసారి తీసుకోవడం స్టార్ట్ చేయండి. యూజ్ లైక్ దట్ ఫర్ 2 months. 2 months తర్వాత అగైన్ వన్స్ ఇన్ ఎ వీక్ ఫర్ నెక్స్ట్ 15 days. సో లైక్ దట్ ఎట్లా తీసుకొని తర్వాత మానేయండి. సో దే హ్యావ్ డన్ దట్ and she is absolutely fine. She is 65 years old lady. Wow. Okay,
and 100 to 100% she has got benefit, and she was cured from the joint pains. తగ్గింది. మొత్తం తగ్గింది అన్నమాట. ఓకే, అండ్ దానిలో నేను వాళ్ళకు ఏం చెప్పానంటే, మీరు జస్ట్ ఫుడ్ పరంగా కొంచెం మార్పు తీసుకురండి, డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినిపియండి, అండ్ డైలీ బేసిస్లో కొంచెం లైక్ మేబీ సమ్ సైడ్ ఆఫ్ స్పైసీ ఫుడ్ కూడా మీరు డైలీ బేసిస్లో ఇవ్వండి అని చెప్పాను. స్పైసీ ఫుడ్ కూడా ఇచ్చారు. ఓకే, దాని తప్పటి వాళ్ళ ఫ్రూట్స్ కూడా తినిపించారు. ప్రతిరోజు ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేసింది ఆవిడ. సో పూర్తిగా తగ్గిపోయింది ఆమెకి పెయిన్. సో సీత అంటే ఎంత డ్రాస్టిక్ చేంజెస్ ఓన్లీ డ్యూ టు ద టర్మెరిక్. టర్మెరిక్ మిల్క్ వాళ్ళు తీసుకున్నారు అప్పుడు, బికాస్ దే హ్యావ్ కౌస్ అక్కడ. నేను చెప్పా మీకు ఎట్లయితే కౌ మిల్క్ అవైలబుల్ ఉంది కదా, దట్ ఈస్ ఒరిజినల్. సో యూ యూజ్ ఇట్ విత్ ద కౌ మిల్క్. సో దట్ లేడీ వాజ్ క్యూర్డ్ పర్మనెంట్లీ. ఓకే, సో ఎలా పనిచేస్తాయి అన్నమాట. బట్ ఓకే, దే హ్యావ్ టేకెన్ ద ఒరిజినల్ టర్మెరిక్ పౌడర్. ఆ పసుపు పొడి ఒరిజినల్గా తీసుకున్నారు. కావు మిల్క్ ఆల్సో ఒరిజినల్. బాగా కావు ఉంది, వాళ్ళ ఇంట్లో కావు పెంచుకున్నారు అనమాట. సో మిల్క్ ఈజ్ అవైలబుల్, ఇంకా ప్రసక్తే లేదు. దానిలో ఆమెకి 3 monthsలో షీఈస్ బికమ్ వెరీ హెల్దీ. ఇట్స్ వెరీ యాక్టివ్, వెరీ హెల్దీ. నొప్పులు కూడా తగ్గిపోయాయి. సో లైక్ దిస్ ఇట్ ఈస్ యూస్ఫుల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. లైక్ ఓన్లీ పచ్చి టర్మెరిక్. ఓకే, పచ్చిగా మనం తీసుకోవాలి. మనం అప్పుడు పొడి కాదు, అది పచ్చి టర్మెరిక్ తీసుకొని మనం డైలీ బేసిస్లో జస్ట్ 10 grams తీసుకొని 1 glass వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసి డైలీ బేసిస్లో మనం తాగడం మొదలుపెట్టామనుకో 100 to 100% వరకు గట్ బాగా అయిపోతాయి. ఓకే, సో ఇఫ్ యువర్ గట్ బ్యాక్టీరియా ఇస్ ఓకే, ఇఫ్ యువర్ గుడ్ బ్యాక్టీరియాస్ ఆర్ ఇంప్రూవ్డ్ ఇన్ ద గట్, దట్ మీన్స్ యువర్ 99% ప్రాబ్లమ్స్ ఆర్ క్యూర్డ్. ఓకే, సో ఈ టర్మెరిక్ కషాయం ద్వారా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి. టర్మెరిక్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ కర్క్యూమిన్. యా, సో దట్ కర్క్యూమిన్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ డైలీ బేసిస్లో మనం తీసుకోవచ్చు. పచ్చిగా అయితే డైలీ బేసిస్లో తీసుకోవచ్చు, మీరు గ్యాప్ ఇవ్వడం అవసరం లేదు. అండ్ కొన్ని రోజు తీసుకునేసరికి మీకు డిఫరెన్స్ వచ్చేస్తాయి. ఇట్ విల్ ఇంప్రూవ్ ద గ్లో ఆన్ ద స్కిన్, అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్ పవర్, అండ్ న్యూరాన్స్ అన్ని డెవలప్ చేస్తాయి, అండ్ గట్ బ్యాక్టీరియాకు డెవలప్ చేస్తాయి, గుడ్ బ్యాక్టీరియాకు డెవలప్ చేస్తాయి గట్లు. సో ఆటోమేటికలీ గట్ కూడా మీకు బాగా అయిపోతాయి. ఓకే, జస్ట్ విదిన్ 1 month ఆఫ్ టైం మీకు గట్లు మార్పు వచ్చేస్తాయి. సో అప్పుడు గట్ బాగా అయితే మీకు మంచి ఆకలి ఉంటుంది, మోషన్స్ ఫ్రీ అవుతాయి, అండ్ దాంతో పాటు మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ వస్తాయి. కోపం ఉన్నా సరే కోపం తగ్గుతాయి. దాంతో పాటు బికాజ్ ఇట్ ఈస్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, మీకు ఎక్కడైనా సరే నొప్పి ఉన్నా సరే అది కూడా తగ్గుతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, బెనిఫిట్స్ ఆర్ దేర్ ఇన్ ద టర్మెరిక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.